దివ్యాంగుల చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దివ్యాంగులను అవమానించేలా వ్యవహరించడం సరికాదని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణకు చేరుకుని నిరసన తెలిపారు. ఇక ఇటీవల రైల్వే పాస్ కోసం వెళ్లిన వికలాంగులను స్థానిక రైల్వే అధికారులు అవమానించేలా విధంగా వ్యవహరించాలని కూడా హక్కుల వేదిక అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ ఆరోపించారు. ఈ ఘటనపై రైల్వే స్టేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. సంఘం తరపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. నిన్న ఒక వికలాంగుని కూడా చూడకుండా ఇక్కడ 5-6 గంటలు కూర్చోబెట్టిండ్రు ఒక ట్రైన్ పాస్ ఇవ్వడానికి. వికలాంగుల చట్టం ప్రకారం 1995 2016 మన సుగమ్య భారత్ నరేంద్ర మోదీ గారు చేసింది. వికలాంగులు అనే పేరు నుంచి దివ్యాంగులు అనే మారుస్తే సరిపోదు, వాళ్లకు ఆత్మగౌరవం కూడా కల్పించాలి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఇక్కడ పని చేస్తున్న మహేష్ కుమార్ అని సిఐ మరియు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఇద్దరు కూడా వికలాంగులను నిన్న అవమానించారు. నలుగురు ముందర వికలాంగులు అవమానించడం సరైన కాదు. వికలాంగులు ఎవరైనా వస్తే వారికి ఫస్ట్ ప్రిపరేషన్ ఉంది ఎక్కడైనా కానివ్వండి, కానీ అలా జరగకుండా ఒక